హలో ఫ్రెండ్స్, ప్రపంచంలో అత్యధిక మంది చూసే క్రీడా పోటీ ఏమిటో తెలుసా? ఒలింపిక్స్ కాదు, క్రికెట్ వరల్డ్ కప్ కూడా కాదు, అది ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా సంగ్రామాన్ని కొన్ని కోట్ల మంది చూస్తారు. అసలు ఈ వరల్డ్ కప్ ఎలా మొదలైంది? ఎవరు ఎక్కువసార్లు గెలిచారు? మెస్సీ, మారడోనా, పీలే వంటి దిగ్గజాల కథ ఏమిటో తెలుసా? అది ఈరోజు తెలుసుకుందాం. (1904) ఫీఫా ఫెడరేషన్ ఇంటర్నేషనలే డి ఫుట్బాల్ అసోసియేషన్ సంస్థ స్థాపించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1930లో మొదటి వరల్డ్ కప్ నిర్వహించింది. ఈ వరల్డ్ కప్ ఉరుగ్వే దేశంలో జరిగింది. దీనిలో 13 దేశాలు పాల్గొన్నాయి. ఫైనల్లో అర్జెంటీనాను 4-2 తేడాతో ఓడించిన ఉరుగ్వే తొలి ఛాంపియన్గా నిలిచింది. దాని తర్వాత 1934లో మరియు 38లో వరుసగా 2 సార్లు ఇటలీ గెలిచింది. కానీ 1942 మరియు 46లో జరగాల్సిన ఫీఫా వరల్డ్ కప్ రెండో ప్రపంచ యుద్ధం కారణంగా జరగలేదు. తిరిగి మళ్ళీ 1950లో బ్రెజిల్ దేశంలో నిర్వహించారు. దీనిలో ఉరుగ్వే బ్రెజిల్ను ఓడించి మరోసారి విజేతగా నిలిచింది. 1958లో కేవలం 17 ఏళ్ల వయసులో పీలే అనే ఒక యువ ఫుట్బాల్ ప్లేయర్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. 1958, 1962, 1970 వరల్డ్ కప్లలో బ్రెజిల్ విజయం సాధించింది. పీలే ఇప్పటికీ 3 వరల్డ్ కప్లు గెలిచిన ఏకైక ఆటగాడు. 1978లో మొదటిసారి అర్జెంటీనా గెలిచింది. తిరిగి మళ్ళీ 1986లో మెక్సికోలో జరిగిన వరల్డ్ కప్లో డియాగో మారడోనా అద్భుత ప్రదర్శన చేశాడు. ఇంగ్లాండ్పై హ్యాండ్ ఆఫ్ గాడ్, గోల్ ఆఫ్ ది సెంచరీ చేసి అర్జెంటీనాను ఛాంపియన్స్గా నిలిపాడు. 1998లో ఫ్రాన్స్ మొదటిసారి టైటిల్ కొట్టింది. 2002లో బ్రెజిల్ 5వసారి విజేతగా నిలిచింది. 2010లో స్పెయిన్ తొలి వరల్డ్ కప్ గెలిచింది. 2014లో జర్మనీ విజేతగా గెలిచింది. 2018లో ఫ్రాన్స్ రెండోసారి ఛాంపియన్స్గా నిలిచారు. 2022 ఖతార్ వరల్డ్ కప్ అత్యంత ఉత్కంఠభరితంగా జరిగింది. ఫైనల్లో అర్జెంటీనా మరియు ఫ్రాన్స్ తలపడ్డారు. ఫైనల్లో అర్జెంటీనా విజయం సాధించింది. లియోనెల్ మెస్సీ తన కెరీర్లో మొదటి వరల్డ్ కప్ కొట్టాడు. ఇంకా అర్జెంటీనాకి ఇది 3వ వరల్డ్ కప్. ఇప్పటి వరకు అత్యధిక టైటిల్స్ గెలిచిన దేశం ఏదో తెలుసా? అదే బ్రెజిల్. 5 సార్లు గెలిచింది. 2వ స్థానంలో జర్మనీ మరియు ఇటలీ ఉన్నాయి. అవి 4 సార్లు గెలిచాయి. 3వ స్థానంలో అర్జెంటీనా ఉంది. అది 3 సార్లు గెలిచింది. 4వ స్థానంలో ఫ్రాన్స్ మరియు ఉరుగ్వే, అవి 2 సార్లు గెలిచాయి. 5వ స్థానంలో ఇంగ్లాండ్ మరియు స్పెయిన్, అవి ఒకేసారి గెలిచాయి. 2026లో ఫీఫా వరల్డ్ కప్ ని USA, కెనడా ఇంకా మెక్సికో కలిసి నిర్వహిస్తున్నాయి. 2026లో ఏ టీం గెలుస్తుందో కామెంట్ చేయండి. 1930లో ప్రారంభమైన ఫీఫా వరల్డ్ కప్ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవంగా మారింది. పీలే నుండి మారడోనా వరకు, మారడోనా నుండి రొనాల్డో మెస్సీ వరకు, రొనాల్డో మెస్సీ నుంచి లామిన్ యమాల్ వరకు ఇలాంటి ఎంతో మంది గొప్ప వ్యక్తులను ఈ టోర్నమెంట్ ప్రపంచానికి అందించింది. మీకు ఇష్టమైన వరల్డ్ కప్ లేదా ఫుట్బాల్ లెజెండ్ ఎవరో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. ధన్యవాదాలు.